బంగ్లాదేశ్‌లో జంజీ ఉద్యమాలు జరిగినాయి. పాకిస్తాన్‌లో జరిగినాయి. పాకిస్తాన్‌లో జరిగితే ఇమ్రాన్ పక్కకెళ్ళిపోయాడు. బంగ్లాదేశ్‌లో జరిగితే ప్రధానమంత్రి మన దేశానికొచ్చేసింది. అక్కడ యూనస్ వచ్చాడు. అట్లాగే శ్రీలంకలో జరిగితే అధ్యక్షుడే మారిపోయాడు. ఇట్లాగా వివిధ దేశాల్లో జరిగింది. మొన్న నేపాల్‌లో జరిగినటువంటిది గానీ ఇట్లాంటియన్నీ. అదే భారతదేశంలో ఎందుకు ఈ జంజీ ఉద్యమం జరగట్లేదు? మొన్నటి నుంచి రెచ్చిపోతున్నాడు పాపం. బీబీసీ వాడైతే క్వెషన్స్ కూడా వేశాడు. ఎందుకు జంజీ ఉద్యమాలు భారతదేశంలో జరగట్లేదని. రాహుల్ గాంధీ గారు ఆ రహస్యాన్ని కనిపెట్టేశాడు. భారతదేశంలో జంజీ ఉద్యమాలు జరగకపోవడానికి కారణం నరేంద్ర మోడీనే. ఎందుకయ్యా అంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత చీఫ్ డేటా భారతదేశంలో ఉంది. బికాజ్ ఆఫ్ రిలయన్స్. రిలయన్స్ వాడు చీఫ్‌కి డేటాకి ఇస్తున్నాడు. ఇదివరకు నాకు బాగా గుర్తు, ₹500 ఇస్తే నెలకి 1 జీబీ 2 జీబీలు ఉండేది. ఇప్పుడు రోజుకి 2 జీబీలు వాడుకునేటటువంటి అవకాశం ప్రతి సెల్ ఫోన్‌కి ఉంది. ₹3000 ఏడాదికి కడితే ఇదివరకు ₹1000 కడితే తర్వాత 2000 ఇప్పుడు 3000 ₹4000 అవుతుంది. బట్ అందరూ కూడా నెట్‌కి అలవాటు పడిపోయారు. జీబీకి అలవాటు పడిపోయారు. సెల్ ఫోనుల్లో యూట్యూబులు చూసుకుంటున్నారు. ఇంటికెళ్తే టీవీ కూడా పెట్టట్లేదు. ఇదే లేకపోతే దీన్నే టీవీకి లింకప్ చేసుకొని చూస్తున్నటువంటి రోజులు. తద్వారా ఇది నడుస్తోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ జంజీ ఉద్యమాలు ఎందుకు రావట్లేదంటే ఈ యువతరానికి అందరికీ కూడా మోడీ ఇట్లాగ అలవాటు చేసేసాడు. ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేయడం, సోషల్ మీడియాను చూసుకుంటూ కాలక్షేపం చేయడం. అందువల్ల ఇక్కడ జంజీ ఉద్యమాలు జరగట్లేదు. ఎందుకంటే మొన్ననే జంజీ తిరగబడుతున్నారు, నీ ఇంటి మీదకి వస్తారు, మీ సందులోకి వస్తారు, మీ బాత్రూంలోకి వస్తారని చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. అది కాలేదు. మొన్న వేసిన ప్రయోగం కూడా విఫలమైంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ బీహార్‌లో ఇస్తున్నాడు ఆయన.